హెల్లో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం రబీంద్రనాథ్ ఠాగోర్ రాసిన కాబులివాలా అనే లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబులివాలా అనేది హృదయాన్ని హత్తుకునే చిన్న కథ. ఇది మానవ భావోద్వేగాలను, ముఖ్యంగా తండ్రి మరియు అతని కుమార్తె మధ్య బంధాన్ని అందంగా చిత్రీకరిస్తుంది. ఒక చిన్న బెంగాలీ అమ్మాయి మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన పయాన్ డ్రై ఫ్రూట్స్ విక్రేత మధ్య అమాయక స్నేహం ద్వారా ఠాగూర్ ప్రేమ, ఎడబాటు, జ్ఞాపకశక్తి మరియు మానవ సంబంధాల సార్వత్రికత యొక్క ఇతివృత్తాలను తెలిసేలా చేస్తాయి. కథ కోల్కతాలోని కథకుడి ఇంట్లో ప్రారంభమవుతుంది. అతని కుమార్తె మినీ ఒక ఉల్లాసమైన మరియు జిజ్ఞాసగల చిన్న అమ్మాయి, ప్రశ్నలు మరియు కబుర్లు నిండి ఉంటుంది. ఒకరోజు ఆమె రహమత్ అనే కాబులివాలాతో స్నేహం ఏర్పరుస్తుంది. అతను డ్రై ఫ్రూట్స్ మరియు ఇతర వస్తువులను అమ్ముతాడు. రహమత్ పొడవైన, ధ్రువమైన వ్యక్తి. అతను సాంప్రదాయ ఆఫ్ఘన్ దుస్తులు ధరిస్తాడు మరియు భుజంపై ఒక సంచిని మోస్తాడు. మొదట మినీ అతనికి కొంచెం భయపడినప్పటికీ, చివరికి ఆమె కాబులివాలాతో స్నేహం పెంచుకుంటుంది. రహమత్ తరచుగా ఆమె కోసం పొడి పండ్లు మరియు ఎండుద్రాక్షలను తరచుగా తెస్తాడు మరియు ఆమె చిన్నపిల్లల మాటలను ఆస్వాదిస్తాడు. కథకుడు వారి స్నేహ బంధం పెరగడాన్ని చూస్తాడు. రహమత్కు ఆఫ్ఘనిస్తాన్లో ఒక చిన్న కుమార్తె ఉందని నెమ్మదిగా తెలుస్తుంది. మినీతో అతని అనుబంధం తన సొంత బిడ్డ జ్ఞాపకాలలో లోతుగా పాతుకుపోయింది. అతను చాలా మిస్ అవుతాడు. మినీ అతని కోల్పోయిన గృహ జీవితానికి మరియు అతని తండ్రి ప్రేమకు చిహ్నంగా మారుతుంది. అయితే డబ్బు విషయంలో జరిగిన వాదనలో కస్టమర్ను పొడిచి చంపినందుకు రహమత్ అరెస్టు చేయబడినప్పుడు కథ మలుపు తిరుగుతుంది. అతనికి చాలా సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది. కథకుడు మరియు మినీ అతనితో సంబంధాలు కోల్పోతారు మరియు కాలం గడిచేకొద్దీ మినీ పెద్దదై తన పాత స్నేహితుడి గురించి మరచిపోతుంది. సంవత్సరాల తరువాత మినీ పెళ్లి రోజున రహమత్ జైలు నుండి విడుదలవుతాడు. మినీని మళ్లీ చూడాలనే ఆశతో అతను కథకుడి ఇంటికి వెళ్తాడు. పెళ్లి దుస్తులలో ఇప్పుడు ఎదిగిన స్త్రీ అయిన మినీని చూసినప్పుడు అతను హృదయ విదారకంగా ఉంటాడు. ఆమె ఇప్పుడు అతనికి ఒకప్పుడు తెలిసిన చిన్న అమ్మాయి కాదు. మినీ అతన్ని గుర్తించలేదు మరియు కాలం ప్రతిదీ మార్చిందని అతను బాధతో గ్రహిస్తాడు. రహమత్ కథకుడికి తన సొంత కుమార్తె యొక్క బొగ్గు రేఖాచిత్రంతో కూడిన చిరిగిన కాగితపు ముక్కను చూపిస్తాడు. రహమత్ బాధ మరియు తండ్రి ప్రేమతో తీవ్రంగా చలించిపోయిన కథకుడు, అతను కాబుల్కు తిరిగి వెళ్లి తన కుమార్తెతో తిరిగి కలవడానికి అతనికి డబ్బు ఇస్తాడు. కథ ఇక్కడితో ముగుస్తుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.